సింగర్ చెన్నుమయి అందరికీ సుపరిచితురాలు. అలాగే లేడీస్‌కి సంబంధించి ఎవరైనా ఏదైనా మాట్లాడినా అబ్యూజింగ్ గాని, లేకపోతే ఏదైనా సరే రాంగ్ వేలో టాకింగ్ ఉన్నా, ఏదున్నా చర్యలున్నప్పుడు ఆమె స్పందిస్తూ ఉంటారు. స్పందిస్తున్నప్పుడు వాళ్ళ ఆ ప్లేస్‌లో అటువైపు ఎవరున్నారు అపోజిషన్‌లోని అన్నదేమీ ఆలోచించకుండా గూడా తను చెప్పాలనుకున్నది చాలా క్లియర్ కట్‌గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేస్తూ ఉంటారు. మరి ఇలాంటి నేపథ్యంలోని శత్రువులు అంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడిన వాళ్ళకి శత్రువులు పెరుగుతూ ఉంటారు అన్నది అక్షర సత్యం అది. అది మార్చడానికి లేదు. నిజం మాట్లాడారనంటే ఖచ్చితంగా శత్రువులు బాగా తయారవుతారు. మరి వీళ్ళు ఏ రకంగా కక్ష సాధించాలి? ఏ రకంగా వాళ్ళ మీద దానికి పనిష్మెంట్ ఇవ్వాలి అన్న దాని మీదే ఎక్కువ వర్కౌట్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాటికి గురైన ఒక స సింగరు చిన్మయి గారు. సో, ఈవిడ గతంలోని పిల్లలకి సంబంధించి, అలాగే తాళిబొట్టుకి సంబంధించి వాళ్ళ హస్బెండ్ చెప్పిన మాటల్ని, అలాగే పిల్లలకి సంబంధించి ఆడపిల్లలు పుడితే అది మనం నోటితో చెప్పలేము. కొన్ని బాధాకరమైన విషయాలు ఉంటూ ఉంటాయి. ఆడపిల్లలకు సంబంధించి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్న పరిస్థితులు చాలా ఎక్కువైపోయినాయి ఇప్పుడు. సో, అట్లాంటి వాటి గురించి అలా ఫ్యామిలీని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసి రకరకాల బూతులతో, వల్గారిటీతోని అసలు అసభ్యంగా ఎవరు గూడా ఒక మనిషిగా పుట్టిన తర్వాత జన్మలో వాడకూడని దరిద్రమైన పదాలన్నీ గూడా వాడి ట్రోల్ చేయడము స్టార్ట్ చేశారు. సో, ఈ ట్రోలింగ్ ఆమెకే గాదు. ఆల్మోస్ట్ చాలా మందికి ట్రోల్ చేయడము, బూతులు వాడడము చాలా సునాయాసంగా మారిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఆ నెట్ మనకి ఫెసిలిటీ వచ్చిన తర్వాత నెట్ అనేది ఏదైతే వచ్చిందో, ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ వీటిలోని సోషల్ మీడియాలోని బాగా దీనికి సంబంధించిన ట్రోలింగ్స్ అంటే ఒక అమ్మాయిని ఏదైనా అనాలి అని అనుకున్నా, లేదా వాళ్ళకి నచ్చని అంశం గురించి ఏదైనా చెప్పాలనుకున్నా, వెంటనే బూతులు మాట్లాడేయడమే. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకి అన్నదమ్ములు, తండ్రి ఉంటారు, భర్త ఉంటారు. మరి వీళ్ళు ఒక ఫ్యామిలీలో ఉంటారు. వీళ్ళు చేస్తున్న దానికి సంబంధించిన కింద వీడియోస్‌లో పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ కామెంట్స్‌లోని వాళ్ళు కూడా చదువుతారేమో, వాళ్ళు హర్ట్ అవుతారేమో, అసలు సంబంధం లేని వ్యక్తుల్ని కూడా బూతులు తిడుతూ మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నిజంగా ఆ విషయంలో మాత్రం చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంచుమించు అసలు మీడియా ఫీల్డ్‌లో కూడా అనేక మంది వాళ్ళేదో అంశం గురించి చెప్తూ ఉంటారు. బట్ కింద కామెంట్స్‌లో మాత్రం ఇష్టం వచ్చినట్టు దరిద్రమైన బూతులు ఉపయోగిస్తూ ఉంటారు. అసలు సంబంధం ఉండదు. వాళ్ళని ఎందుకు తిడుతున్నారు అనేది తెలీదు. ఆ బూత్ ఎందుకు వాడారో తెలీదు. బట్ వాడతారు. అంటే వాటికి అలవాటు పడిపోయి ఎడిక్ట్ అయిపోయిన వెధవలు ఉన్నారు అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఆడవాళ్ళని బూతులతో తిడుతున్నాము అనంటే మీరు బూతు పనులు చేసే వాళ్ళని బూతులు ఉపయోగిస్తే మీకు ఒక మజా ఉంటుంది. వాళ్ళకి ఒక మజా ఉంటుంది. అంతేగాని జనరల్‌గా ఉన్న ఆడపిల్లని మీరు అనాలిసిస్ చేస్తూ మీరు రకరకాల బూతులు వాడడం అనేది కరెక్ట్ కాదు. అయితే ప్రస్తుతానికైతే చిన్మయికి సంబంధించి మాత్రము ఇప్పుడు లేటెస్ట్‌గాను గతంలో మనం బూతుల వీడియోలు అవన్నీ గూడా ఆవిడ ఎళ్లి సజ్జనార్ గారికి, సిపి సజ్జనార్ గారికి కేసుని ఫైల్ చేయడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పారు. అలాగే కొన్ని వీడియోస్ ఏవి ఉంటే వాటిని డిలీట్ చేసే ప్రయత్నం చేశారు. మరలా కూడా ఇప్పుడు ఇంకొక ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. పూర్తిగా చిన్మయి న్యూడ్‌గా ఉన్న ఫోటోని పోస్ట్ చేస్తూ గూడా దరిద్రమైన కామెంట్ ఒకటి పెట్టారు. చదవడానికి నిజంగానే చాలా బాధ అనిపిస్తూ ఉంది. అఫ్‌కోర్స్ వాళ్ళు ఏదైనా గానివ్వండి. కానీ సోషల్ మీడియా పరంగా ఒక బూత్ తిట్టడానికి ఏం రైట్ ఉంటుంది ఎవరికైనా గూడాను. అసలు బూతులు వాడుతున్నారనంటే మరి ఎంత వాళ్ళని ఆ వెధవలు అన్న పదం గూడా చాలా తక్కువ. బూతులు ఒక పద్ధతిగా, ఒక సభ్యత గల తల్లిదండ్రులకి, సభ్యత గల సమాజంలో పుట్టిన వ్యక్తులు బూతు పదాలనేవి వాడరు. ఏదో జనరలైజ్డ్ పదాలు వాడతారు. అంతేగాని అసలు అవి చదవడానికి కుదరదు, చెప్పడానికి కూడా కుదరదు. అఫ్‌కోర్స్ ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళు గూడా ఇలాంటి బూతుల్ని చదివే ఉంటారు. ఆ మెసేజ్‌లో ఏముంది అనేది. దయచేసి ఇలాంటి బూతు పదాలు మాత్రం వాడకుండా ఉంటే మంచిది. అదొక రకమైన అభ్యర్థన అని అనుకోండి. దయచేసి వాడొద్దు ఆడపిల్లల మీద. అండ్ ఈ విషయంలోనైతే చిన్మయికి సంబంధించి ఒక న్యూడ్ ఫోటోని పెట్టి దరిద్రమైన బూతునైతే పోస్ట్ చేయడం జరిగింది. మరి దీనికి ఆవిడ స్పందించడం జరిగింది. ఎందుకంటే ఆవిడ పెళ్లయిపోయింది, హస్బెండ్ ఉన్నాడు, పిల్లలున్నారు, ఒక కుటుంబ వ్యవస్థలో ఉంది. సో, అలాంటి న్యూడ్ ఫోటోస్ పెడితే మరి భర్త చూస్తాడు, తండ్రి చూస్తాడు, పిల్లలు చూస్తారు, వయసున పిల్లలుంటారు, వాళ్ళు చూస్తారు. వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేది ఆలోచించాలి ఒకసారి అని చెప్పేసి ఆవిడ కూడా పోస్ట్ చేయడం జరిగింది. తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒక రకంగా వీళ్ళు ఇలా చేయడం అంటే ఏఐకి ఇచ్చేయడము. ఇప్పుడు ఏం చేస్తున్నారనంటే ఇప్పుడు ఒకరి గురించి ఏదైనా పెట్టాలి అని అనుకుంటే వాళ్ళ ఫోటో, పేరు లేదంటే ఒక ఫోటో ఏదైనా ఉంటే అది ఇచ్చేస్తున్నారు. ఇట్లా న్యూడ్‌గా చేసి ఇచ్చామంటే అది న్యూడ్‌గా చేసి ఇచ్చేస్తుంది. అది తీసుకొని వీళ్ళు పోస్ట్ చేసి దాని కింద ఒక క్యాప్షన్‌లు, దానికి ఒక వీడియో తయారు చేసి పెట్టడం ఇట్లాగా. అది నిజం కాదు అని మనకి తెలిసినా లేదా మన కుటుంబ సభ్యులకు తెలిసినా కూడా అది వాళ్ళ వరకే ఉండదు కదా! ప్రపంచం మొత్తం సర్క్యులేట్ అవుతుందది. సో, ఈ రకంగా కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టారు జనాలు. ఇది కరెక్ట్ వే కాదు. ఎప్పటికైనా గూడా పట్టుబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చాలా రకాల యాప్స్‌ని
పోలీసులు డెవలప్ చేస్తూ ఉన్నారు. సైబర్ క్రైమ్‌కి సంబంధించి చాలా రకాల యాప్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. ప్రతి ఎవరైతే ఈ ఏఐకి సంబంధించిన కంటెంట్‌ని గాని, ఇలా బూత్‌కి సంబంధించిన వాటిని ఆడవాళ్ళని న్యూడ్‌గా చూపించడం గాని, ఇట్లాంటివి ఏవైతే చేస్తూ ఉన్నారో ఆ అకౌంట్స్ అన్నింటిని గూడా వాళ్ళు హ్యాక్ చేస్తూ ఉన్నారు. అకౌంట్స్ ఖచ్చితంగా పోలీసుల పరిధిలోనే సంస్థకి సంబంధించిన పరిధిలోనే ఉండేటట్టుగా వాటిని డిజైన్ చేసేసారు. ఆల్రెడీ చేశారు. సో, కొద్ది రోజుల్లో అది అప్డేట్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఇలాంటివి ఎవరు చేస్తున్నారనేది మాత్రం పట్టుబడతారు. మరి మామూలుగా ఉండదు ఆళ్ళకి పనిష్మెంట్. మామూలుగా ఉండకూడదు గూడాను. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు ఒక తల్లి గర్భం నుంచి జన్మించారు. మీరు రేపు పొద్దున్న ఒక భార్యొస్తుంది. లేదంటే ఒక ప్రియురాలుంటారు. ఒక ఆడపిల్లకి జన్మనివ్వచ్చు మీరు గూడాను. సో, అసలు అవసరం లేని వాటిల్లోనే బూతులను ఉపయోగించడము, న్యూడ్ ఫోటోస్‌ని క్రియేట్ చేయడము, ఇది కక్ష సాధింపు చర్య కాదు. ఇదొక సైకలాజికల్ డిజార్డర్, సైకోయిజం, సైకోపాథిక్ ఆహ్, క సిస్టమ్‌లో ఉన్నవాళ్ళు మాత్రం ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, దీనికి సంబంధించి సజ్జనార్ గారికి మరలా ఆవిడ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇట్లా న్యూడ్ ఫోటోస్ పెట్టారు అని చెప్పేసి పంపించారు. మరి దీనికి సంబంధించి పక్కన మీకు కనిపిస్తుంది. సో, ఇట్లాంటివన్నీ కరెక్ట్ కాదు. దీని మీద పోలీసులైతే ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది, అకౌంట్ ఎవరి నుంచి వచ్చింది ఏంటి అనేది అయితే పూర్తిగా కనిపెట్టి దాన్ని క్లియర్ చేసే పనిలో అయితే ఉన్నారు అన్నట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో, ఇదండి. ఎవరైనా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు సంబంధించి కూడా ఏదైనా ఫోటో వచ్చి న్యూడ్‌గా పెట్టి అట్లా ఏదైనా ఒకవేళ వస్తే మాత్రం పానిక్ అవ్వద్దు. సో, పానిక్ అవ్వకుండా కుటుంబ సభ్యులు కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వైఫ్‌ది చేయొచ్చు, ఒక సిస్టర్‌ది చేయొచ్చు, ఒక మదర్‌దే చేయొచ్చు. ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. చేసే వెధవలకి అమ్మ, అమ్మమ్మ ఇట్లా ఏమీ లేదు. వాళ్ళని కూడా దరిద్రంగా చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. అసలు దేవుళ్ళకి కూడా ఒక సెక్సువల్ కంటెంట్‌ని యాడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంత దరిద్రంగా తయారైందంటే అసలు ఒక కట్టడి అనేది లేదు. దీనికి ఖచ్చితంగా ఒక కట్టడి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక భయానకమైన వాతావరణాన్ని కలిగిస్తూ ఉన్నారు వీళ్ళందరూ గూడా. సో, దీని మీద అయితే చర్యలు తీసుకోవాలని అయితే నెటిజన్స్ కోరుకుంటూ ఉన్నారు. నెటిజన్స్ అసలు వాళ్ళు పెట్టే వాళ్ళు అసలు అంటే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తున్న భావం చాలా అంటే కఠినమైన చర్య తీసుకోవాలి దీని మీద అన్న ఇదైతే వస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లోని లేదా ఫైనాన్షియల్ కంపెనీస్‌లో కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. ఫైనాన్స్ ఏదైనా అప్పు తీసుకుంటే వాళ్ళు కూడా ఇట్లా చేస్తూ ఉన్నారని. సో, దయచేసి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి పనులు చేసేవాళ్ళు మాత్రం దయచేసి ఇలాంటి పనులైతే చేయకండి.